భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నుంచి 11,40,345 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంపు ప్రమాదం ఉన్న గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భద్రాచలం వద్ద గోదావరి నది వరద పోటెత్తుతోంది. దీంతో ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, గోదావరికి వరద ఉధృతి అయితే పెరుగుతుంది. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు కూడా చేపట్టే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది కదా. ప్రస్తుతం నీటి మట్టం ఎంత ఉంది? ప్రస్తుతం గోదావరి వద్ద భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. 48 అడుగులకు చేరుకోవడంతో రాత్రే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక 53 అడుగులకు చేరుకుంటే కనుక చిట్ట చివరి ప్రమాద హెచ్చరిక, మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంది. అదేవిధంగా ప్రాజెక్టుల్లో భారీగా నుండి గోదావరిలోకి నీళ్లు రావడం వల్ల ఇంకా గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేం జరిగితే కనుక ఈ రోజు మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భద్రాచలం నుంచి ఇటు దుమ్ముగూడెం వైపు, ఇటు కోనవరం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో రోడ్ల మీదకు నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్లూయిజీలు లీక్ అవడం వల్ల భద్రాచలంలో నుండి పలు కాలనీల్లోకి నీళ్లు వచ్చాయి. వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టులో పెద్ద ఎత్తున గోదావరికి వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఆగస్టులో అటువంటి విపత్తు సంభవిస్తుందని చెప్పి అధికారులు ముందస్తుగానే ప్రణాళికలు చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా సరే పునరావాస కేంద్రాలకు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం కూడా రోడ్ల మీదకు నీళ్లు రావడంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడైతే రోడ్ల మీదకు నీళ్లు వచ్చాయో అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అటువైపు ప్రయాణాలు చేపట్టకుండా కూడా ఏర్పాటు చేశారు. కొత్తగూడెం కలెక్టరేట్, అదేవిధంగా భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికే వరద పరిస్థితిని అధికారులు సమీక్ష చేస్తున్నారు. ఏదన్నా అత్యవసరం అయితే హెల్ప్ లైన్ సెంటర్లకు ఫోన్ చేయాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రాబోయే 1-2 రోజుల పాటు కూడా గోదావరికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.